మీ ఇంట్లో ఇప్పుడు 3 to 4 క్యారెట్స్ ఉంటే 1 hourలోని యూ విల్ హ్యావ్ అ కేక్ రెడీ. హాయ్, నా పేరు నిరుపమ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ క్యారెట్ కేక్. ఇట్స్ అ వెరీ ఈజీ కేక్. బటర్ కూడా అవసరం లేదు. ఒకవేళ బటర్ లేదు కేక్ చేయడానికి అనుకునే మాట అయితే యూ డోంట్ ఈవెన్ నీడ్ బటర్. క్యారెట్స్ ఉంటే, ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటే యూ విల్ హ్యావ్ అ కేక్ రెడీ విత్ ఇన్ 1 hour. ఎలా చేయాలి ఏంటి అన్నదంతా వీడియోలో నేను చూపిస్తాను. క్యారెట్ కేకే కదా టేస్టీగా ఉండదు అని డిస్మిస్ చేయొద్దు. ఇట్స్ అ వెరీ టేస్టీ కేక్. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. యూ కెన్ యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ నట్స్ దట్ యూ వాంట్. సో ఐ టాక్ యూ త్రూ ద ఎంటైర్ వీడియో. కీప్ వాచింగ్ టు సీ హౌ టు మేక్ అ వెరీ యమ్మీ క్యారెట్ కేక్. ఓకే, సో ఒక బౌల్లోకి ఐఎమ్ టేకింగ్ 1.5 cups ఆఫ్ పౌడర్డ్ షుగర్. పౌడర్ చేసిన షుగర్ ఇది. ఇంటూ దాట్ 1.5 cups ఆఫ్ వెజిటబుల్ ఆయిల్. ఎనీ వెజిటబుల్ ఆయిల్, సన్ఫ్లవర్ ఏదన్నా కూడా. దీన్ని బాగా బీట్ చేసుకుంటాను. సో క్యారెట్ కేక్లోని క్యారెట్స్ ఎక్కువ వేస్తాము, అందుకని బటర్ యూజ్ చేస్తే కేక్ బాగా డెన్స్ అయిపోతుంది. సో ఎనీ క్యారెట్ కేక్ యూజువల్లీ ఆయిలే యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ వాట్ గివ్స్ ద కేక్ ఇట్స్ మాయిస్ట్నెస్. చాలా మాయిస్ట్గా ఉంటుంది. చాలా ఇట్ స్టేస్ ఫ్రెష్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఆల్మోస్ట్ 1 week 10 days వరకు ఈ కేక్ని మాయిస్ట్గా పెట్టుకోవచ్చు, ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. అంతా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోండి. అండ్ ఆల్సో నేను ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు నా అవెన్ని ప్రీహీట్ చేస్తున్నాను. అరౌండ్ 175-180 degrees Celsiusకి నా ప్యాన్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఐ విల్ షో యూ ద ప్యాన్ ఇన్ జస్ట్ ఫ్యూ మినిట్స్. ఓకే, సో ఆయిల్ కాబట్టి ఇంతకన్నా మనకి కలర్ చేంజ్ అవ్వదు. దిస్ ఇస్ ఇనఫ్. దీంట్లోకి I'll be adding 4 eggs 1 by 1. ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేస్తాను. Now goes the second one. And here goes the last egg. Now దీంట్లో నేను వెనిల్లా అయితే వేయను, బికాస్ క్యారెట్స్ అండ్ దెన్ సిన్నమన్ పౌడర్ వేస్తాను కాబట్టి ఐ డోంట్ యూజ్ వెనిల్లా. మీరు వెనిల్లా వేయాలనుకుంటే ఇప్పుడు వేయండి వెనిల్లా. అబౌట్ 1-2 teaspoons వెనిల్లా వేసుకోవచ్చు. ఓకే ఓకే, సో దిస్ ఇస్ 3 cups ఆఫ్ గ్రేటెడ్ క్యారెట్. నేను ఈ సైజ్ కట్ చేసుకున్నా, గ్రేట్ చేసుకున్నా. మీరు కావాలంటే చిన్నవి కూడా చేయొచ్చు, ఆర్ మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. లైక్ కిందన ఉంటుంది, కొంచెం చిన్నవి కొంచెం పెద్దవి కూడా చేసుకున్నాను. బేక్ అయిపోతుంది. సో ఇంత పెద్దవిగా కనిపించవు మీకు బేక్ అయిన తర్వాత. దిస్ ఇస్ 3 cups ఆఫ్ గ్రేటెడ్ క్యారెట్ వేసేస్తున్నాను. ఇప్పుడు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి విస్క్ కన్నా స్పాచులా విల్ బి ఈజియర్. సో జస్ట్ స్విచ్ టు అ స్పాచులా. దీన్ని మెల్లిగా మిక్స్ చేసుకోండి. Two cups of sifted మైదా. ఇది 2 cups ఫ్లవర్. దాంట్లోకి నేను 2 teaspoons బేకింగ్ పౌడర్, 2 teaspoons బేకింగ్ సోడా, 2 teaspoons సిన్నమన్ పౌడర్, దాల్చిన చెక్క పౌడర్, అండ్ 1 teaspoon సాల్ట్. మీరు కావాలంటే విస్క్తో మిక్స్ చేసుకోవచ్చు. ఇది చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి మరీ అంత విగరస్గా మిక్స్ చేయడం అవ్వదు. యూ కాంట్ మిక్స్ రఫ్లీ. సో ఎలాగో మెల్లిగానే మిక్స్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ద ఫ్లవర్ వేసాను. Now remaining flour and chopped nuts.
నేను వాల్నట్స్ యూస్ చేస్తున్నాను. జనరలీ క్యారెట్ కేక్కి వాల్నట్స్ ఇస్ అ వెరీ గుడ్ కాంబినేషన్. ఇది నేను ఒక 2 to 3 minutes రోస్ట్ చేసుకున్నాను అవెన్లో, ఆర్ ఈవెన్ మీరు కావాలంటే ప్యాన్ మీద కూడా రోస్ట్ చేసుకోవచ్చు. చాప్ చేశాను. అగైన్ కట్ అండ్ ఫోల్డ్ చాలా జెంటిల్గా మిక్స్ చేసుకోండి. ఇట్ విల్ లుక్ లైక్ అ లాట్ ఆఫ్ క్వాంటిటీ. పొంగినట్టు అనిపించదు కానీ కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. బికాస్ వీ హ్యావ్ యూజ్డ్ అ లాట్ ఆఫ్ క్యారెట్. పిండి కన్నా యాక్చువల్లీ క్యారెట్ ఎక్కువ ఉంది ఇందులోనే. సో దట్స్ ఇట్, చాలు. ఓకే, సో నేను ఈ ప్యాన్ ప్రిపేర్ చేసుకున్నా, బటర్డ్ ఇట్ అండ్ ఫ్లవర్డ్ ఇట్. చిన్న పేపర్ పీస్ వేసుకున్నాను జస్ట్ టు బీ సేఫ్. ఇది 9x9 స్క్వేర్ ఇంచ్ ప్యాన్. సో ఎనీథింగ్ 8 or 9 inches అయితే మీకు సరిపోతుంది ఈ బ్యాటర్లో. లేదు అంటే 2 స్మాల్ ప్యాన్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ pour the batter into your pan. Okay, as you can see, this is a very large cake. సో టైం పడుతుంది, ఒక 45 to 50 minutes పడుతుంది కేక్. నేను పుట్టింగ్ ఇట్ అట్ 180 degrees Celsius. సో క్యారెట్ కేక్ అవెన్లో ఉంది. దట్ విల్ టేక్ అబౌట్ 45 minutes to 1 hour పడుతుంది. ఈ లోపు ఐఎమ్ మేకింగ్ క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్. దిస్ ఇస్ అ వెరీ సింపుల్ క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్. క్యారెట్ కేక్ జనరల్ ఇది చాలా బాగుంటుంది. సో నేను చేస్తున్నాను. మీకు ఇది వద్దు, అమెరికన్ బటర్ క్రీమ్ కావాలనుకుంటే దట్ ఈస్ ఆల్సో ఇన్ అవర్ ప్లేలిస్ట్. అది కూడా లింక్ నేను కింద పెడతాను. యూ కెన్ డూ దట్ ఆల్సో. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. యూ క్యాన్ డూ ఇట్ ఇఫ్ యూ వాంట్. అది ఎలా చేయాలో చూద్దాం రండి. జస్ట్ 1/4 cup ఆఫ్ బటర్. దీన్ని ఒకసారి నేను కొంచెం ఒక 2-3 minutes బీట్ చేస్తాను. ఇది చాలా తక్కువ క్వాంటిటీ బటర్, సో ఒక కేక్ వరకే వస్తుంది. ½ cup ఆఫ్ సాఫ్ట్ క్రీమ్ చీజ్. ఇది నేను ఫ్రిడ్జ్ నుంచి బయట తీసి పెట్టుకున్నాను. సో ఇది ½ cup. ఐఎమ్ యాడింగ్ ఇట్ టు ద బటర్ మిక్స్చర్. క్రీమ్ చీజ్ కొంచెం ట్యాంగీగా ఉంటుంది, ఒక్క పిసరు చిన్న పులుపు టేస్ట్ ఉంటుంది. సో క్యారెట్ కేక్కి ఇట్ విల్ గో వెరీ వెల్ విత్ ద క్యారెట్ కేక్. ఓకే, సో బాగా బీట్ అయింది. ఇట్స్ లుకింగ్ వెరీ పేల్ అండ్ ఫ్లఫీ. ఇంకొక 2 minutes చేస్తాను నేను. ది 2 cups ఆఫ్ ఐసింగ్ షుగర్. దీన్ని నేను మళ్ళీ సిఫ్ట్ చేసుకుంటాను. బికాజ్ ఐసింగ్ షుగర్లో చాలా లంప్స్ ఉంటాయి, ఎంత మిక్సీ చేసినా కూడా లంప్స్ ఉంటాయి. సో ఐ ఆల్వేస్ సిఫ్ట్ ఇట్ బిఫోర్ యాడింగ్ ఇట్ టు ద బటర్. హాఫ్ యాడ్ చేసుకుంటాను అండ్ గో ఆన్ వెరీ లో. జస్ట్ స్క్రేప్ ద బౌల్, కొంచెం సైడ్లో షుగర్ ఉంటుంది కాబట్టి. అండ్ దెన్ యాడ్ ద రెస్ట్ ఆఫ్ యువర్ షుగర్. సో ఇంతకన్నా అవసరం లేదు. క్రీమ్ చీజ్ అంత స్టేబుల్గా ఉండదు. సో ఇది ఓన్లీ డెకరేషన్కి కాదు, జస్ట్ స్ప్రెడ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాము. సో వీఆర్ నాట్ బీటింగ్ ఇట్ మోర్. చాలు ఇది. అండ్ క్రీమ్ చీజ్లో సాల్ట్ ఉంటుంది, సో వీఆర్ నాట్ యాడింగ్ ఎనీ ఎక్స్ట్రా సాల్ట్. కేక్ అయిన తర్వాత ఇది ఎలా వేస్తానో చూపిస్తాను. సో కొంచెం కూల్ అయింది అండ్ ఐ హ్యావ్ రిలీజ్ ద సైడ్స్. ఓకే, అండ్ నేను జస్ట్ ఫ్యూ స్లైసెస్ కట్ చేస్తున్నాను.
If you remember, we made cream cheese frosting చేసాము. అన్నిటి మీద వేయట్లేదు. Not everybody likes frosting, so after I cut, కొన్నిటి మీద వేస్తాను. I will show you. And ఈ cake stays very moist because we have used oil soft and it's very కొంచెం hot గా ఉంది. And if you can see, it's very moist. Chala nuts, carrots. It's an amazing cake. So please try this and let me know meeku nachindo ledo. I'm doing a very simple design.